డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ట్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ నిన్న విడుదలయ్యాయి. ప్రొవిజనల్ అలాట్మెంట్స్ ఇవ్వటం జరిగింది. ఈ ప్రొవిజనల్ అలాట్మెంట్స్పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈరోజు ఉదయం 10 గంటలలోపు ఎంసిసి సైట్లో రిపోర్ట్ చేయమని నోటీస్ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఏ సమయంలో అయినా సరే 10 గంటల తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ప్రకటించబడతాయి. ప్రొవిజనల్ రిజల్ట్స్కి ఫైనల్ రిజల్ట్స్కి మధ్య పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. అవే ఫైనల్ రిజల్ట్స్గా వస్తాయి. ఎంసిసి ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం రిజల్ట్స్ నిన్నే రావాలి, కానీ 1 డే లేట్ అయింది. యాక్చువల్గా ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు రిపోర్టింగ్ టైం. ఒకరోజు లేట్ అవ్వటం వల్ల ఆ రిపోర్టింగ్ టైం కూడా 1 డే ముందుకు తీసుకెళ్ళవచ్చు, లేదా అదే ఫైనల్గా ఎంసిసి నిర్ణయించవచ్చు. టోటల్ 8 డేస్ రిపోర్టింగ్ కోసం ఇవ్వటం జరిగింది. తరువాత జాయినింగ్స్పై వెరిఫికేషన్ ఉంటుంది 26, 27. తరువాత థర్డ్ రౌండ్కి ఎన్ని సీట్లు మిగిలాయి అనేటటువంటి క్లారిటీని ఇచ్చి థర్డ్ రౌండ్ ప్రారంభించడం జరుగుతుంది. 27th సెప్టెంబర్ నుంచి థర్డ్ రౌండ్కి సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది. 29th నుంచి రిజిస్ట్రేషన్ థర్డ్ రౌండ్కి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్లో వచ్చినటువంటి కట్ ఆఫ్స్ని చూద్దాం. ఈ కట్ ఆఫ్స్ ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్, ఎయిమ్స్ కట్ ఆఫ్, ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్, తెలంగాణ కట్ ఆఫ్, అలాగే ఆల్ ఇండియా కోటా బీడిఎస్ కట్ ఆఫ్ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు పరిశీలించండి. ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ రౌండ్ 2కి ఏ విధంగా ఉంది అనేది మనం పరిశీలిద్దాం. మొదటగా ఆల్ ఇండియా కోటా 15% కట్ ఆఫ్ను మనం చూద్దాం. జనరల్ ర్యాంక్ 24,959, మార్క్స్ 529కి రావటం జరిగింది. ఫస్ట్ రౌండ్కి ఈ రౌండ్కి మధ్య ఒక 6 మార్కులు ఇంచుమించుగా అన్ని కేటగిరీల్లోన కిందకి రావటం జరిగింది. నేను ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్కి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఇచ్చాను. అందులో ఓపెన్కి 527 మార్కుల వరకు రావచ్చని అంచనా ఇవ్వటం జరిగింది, కానీ 2 మార్కులు పైనే ఆగిపోయింది 529కి. ఓబీసీ ర్యాంక్ 25,108 మార్కులు 528కి సెకండ్ రౌండ్లో సీట్ రావటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 28,920 ర్యాంకు 523 మార్కులకే ఈడబ్ల్యూఎస్ సీట్ రావటం జరిగింది. ఎస్సీ 132,649 ర్యాంక్ వచ్చింది, మార్క్స్ 443కే సీట్ రావటం జరిగింది. ఎస్టీ 156,601 ర్యాంక్ వచ్చింది, మార్క్స్ 429 మార్కులకే సీట్ రావటం జరిగింది. ఇప్పుడు మనం ఎయిమ్స్ కటప్ చూద్దాం. ఎయిమ్స్ జనరల్ 5,761 రావటం జరిగింది, మార్కులు 568. ఓబీసీ 6,456 రావటం జరిగింది, మార్కులు 566. ఈడబ్ల్యూఎస్ 7,412కి రావటం జరిగింది, మార్కులు 563. ఎస్సీ 507 మార్కులకు సీట్ రావటం జరిగింది, ర్యాంక్ 43,997. ఎస్టీ 63,398 వరకు రావడం జరిగింది, మార్కులు 490. ఇవి ఆల్ ఇండియా ఎయిమ్స్ కట్ ఆఫ్స్. ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా కట్ ఆఫ్ని మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో జనరల్ 24,219 సీట్ రావటం జరిగింది, లాస్ట్ సీట్ 530 మార్కులు. ఓబీసీ 24,227కి రావటం జరిగింది, మార్కులు 530 మార్కులు. ఈడబ్ల్యూఎస్ 27,746 ర్యాంక్ వరకు రావటం జరిగింది, మార్కులు 525.
ఎస్సీ 1,24,874కి రావటం జరిగింది. మార్కులు 448. ఎస్టీ 1,50,789కి రావడం జరిగింది. మార్కులు 433. ఆల్ ఇండియా కోటా కటాఫ్స్లో ఆంధ్రప్రదేశ్ కటాఫ్ మీరు చూశారు. ఇవి ఆల్ ఇండియా కోటా కటాఫ్స్ కంటే హైలో ఉన్నాయి. చూడండి, 24,959 వరకు ఆల్ ఇండియా కోటాలో జనరల్ కటాఫ్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో 24,219కే ఆగిపోయింది. కాంపిటీషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక తెలంగాణ కటాఫ్ మనం చూస్తే జనరల్ 24,355 వచ్చింది. 530 మార్కులు కటాఫ్. 24,627 వరకు ఓబీసీ రావటం జరిగింది. మార్కులు 529. ఈడబ్ల్యూఎస్ 28,711 ర్యాంక్ వచ్చింది. మార్కులు 524. ఎస్సీ 1,28,423 ర్యాంక్కి రావటం జరిగింది. మార్కులు 446. ఎస్టీ 1,51,942కి ర్యాంక్కి వచ్చింది. మార్కులు 432. ఆంధ్రప్రదేశ్ కటాఫ్ కంటే తెలంగాణలో ఆల్ ఇండియా కోటా కటాఫ్స్ కూడా తక్కువగా ఉన్నాయి. ఒక జనరల్ మాత్రమే 2 రాష్ట్రాల్లో సమానంగా ఉంది. మిగిలినవన్నీ 1-2 మార్కులు తక్కువలోనే ఉన్నాయి. ఇక ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో బీడీఎస్కి వెళ్ళారో ఆల్ ఇండియా కోటా బీడీఎస్ కటాఫ్ని కూడా మీకు అందిస్తూ ఉన్నాను చూడండి. జనరల్ 47,963 ర్యాంక్కే సీట్ రావటం జరిగింది. మార్కులు 504. బీడీఎస్ కూడా 500 కంటే కిందకు రాలేదు. ఓబీసీ 50,293 ర్యాంక్ సీటు వచ్చింది. మార్కులు 502. ఈడబ్ల్యూఎస్ 54,132 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులు 498. ఎస్సీ 1,76,289 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులు 418. ఎస్టీ 2,31,224 ర్యాంక్కి సీటు వచ్చింది. మార్కులు 389. ఇవి ఆల్ ఇండియా కోటాలో వచ్చిన కటాఫ్స్. ఇవే ఫైనల్ కటాఫ్స్. ర్యాంక్ ముఖ్యం. ఆ ర్యాంక్ వరకు సీటు వచ్చింది. ఆ మార్కుల్లో ఆ ర్యాంక్ కంటే ఇంకా కొన్ని కింద ర్యాంకులు ఉన్నాయి. అదే మార్కులు వచ్చిన కొంతమందికి ఇంకా సీటు కూడా రాలేదు. కాబట్టి ర్యాంక్ ముఖ్యంగా చూడండి. మార్కులు అనేది తరువాత పరిశీలించండి. ఆల్ ఇండియాలో ఇన్ని కటాఫ్స్ అనేవి మీకు ఇవ్వటం జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.